కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలకమైన విభాగాల్లో మందుల ధరల్ని 70 నుంచి 80% వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, అట్లనే గుండె జబ్బులు కానీ ఇలాంటి వాటి కొద్ది మందుల్ని ఇప్పటికే ప్రభుత్వం చాలా రేట్లు తగ్గించింది. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు 70% తగ్గించినా కూడా అంటే 100 రూపాయలకి అమ్మేది ఇప్పుడు 20 రూపాయలకు 30 రూపాయలకు వచ్చింది అనుకోండి. 80 రూపాయలు తీసేసినా కూడా 20 రూపాయలు అటు బోల్డ్ లాభం ఉంటుంది. అంటే ఈ రకంగా చెప్పాలంటే ఏ రకంగా మన దోచవతల పారేస్తున్నారు చెప్పండి. ఎంత దారుణంగా దోచేస్తున్నారు వీళ్ళంతా మందుల కంపెనీలు. ఎవరో కూర్చుని సావకొచ్చింది. మీ కోటేశ్వర్లు మీకు సావకయ్యా. పేదాడు నలిగిపోతున్నాడు. మందులకి ఎంత అవుతున్నాయి ఏంటి అంటే వాళ్ళు అంత కట్ చేసి మార్జిన్ పెట్టగలిగారంటే ఈ లెక్కన అసలు రెమెడిసివర్ చూడండి. నాకు గుర్తుండే అది 800కు 900కి ఇచ్చేవాడు రెమెడిసివర్ని హాస్పిటల్కి. అది ఎంఆర్పీ 3000 ఉండేది. సరే ఆ మినిమం మార్జిన్ కంపల్సరీ లేకపోతే వాళ్ళు రన్ చేసుకోలేరు, వేరే విషయం. దాన్ని వాళ్ళు ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు అది 3000 ఎంఆర్పీకి డాక్టర్కి ఇవ్వటం మొదలుపెట్టారో బయటికి బ్లాక్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని లక్షలకి అసలు ఒక్కొక్కటి అసలు లక్షల రూపాయలకి అమ్మారో మనం చూసాం కదా. ఒక లేని దేవుణ్ణి సృష్టించారు, వదిలేరు. అట్లానే కరోనా టైంలో మలేరియాకి పనికిరాని డ్రగ్గులు, రకరకాల డ్రగ్స్ అన్నీ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ఏంటంటే గిన్నీ పిక్స్ మీద చేస్తారు కదా ల్యాబ్లో, అయ్యే నయం అవి చేసినట్టు చేసి పారేశారు. వచ్చింది కరోనా, అక్కడ ఇచ్చిన క్యాన్సర్ మందులు ఏం అసలు ఇవ్వన మందు ఏంటి చెప్పండి. పలానా జబ్బు ముడ్డు నొప్పి, మూతి నొప్పి, సోరియాసిస్కి, ఎయిడ్స్కి, క్యాన్సర్కి స్టాకులో మిగిలిపోయిన డ్రగ్గులన్నీ అప్రూవల్ ఇవ్వ వదిలేయ్యా. మళ్ళీ తర్వాత ఏముండదు, తుచ్చి స్టాకులన్నీ అయిపోయినాక తుచ్చి అంటారు. పోయినాడు పోతాడు, ఉన్నాడు ఉంటాడు, ఏముంది. విచ్చలవిడిగా స్టెరాయిడ్లు, మ్యూకర్మైకోసిస్లు ఎంత ఏడుస్తున్నారు, ఎన్ని జీవితాలు బలైపోయినాయి. వాళ్ళు చూడండి, మన డోలో 650 చూసాం. 1000 కోట్లు అంట. 1000 కోట్లు ఏంటి, ఆ 1000 కోట్లు వాళ్ళు చూపించుకున్నారు, వైట్లో చూపించుకున్న లెక్కలు. ఇంకా మామూలు లెక్కలు ఎన్ని ఉంటాయి. దాని ఒక జాతీయ ఔషధాలుగా చేశారు. దాని ప్రభుత్వం ఇచ్చిందా 650 ఏంటి, ఆ కాంబినేషన్ ఏంటి అసలు 500 ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. చూడండి వాళ్ళు ఏమైనా చేస్తారు. ప్రభుత్వం బారి నుంచి రేటు కంట్రోల్ నుంచి తప్పించుకోవాలంటే జస్ట్ చిన్నది ఫార్ములా మార్చితే చాలు. ఇప్పుడు సాంబార్ ఉంటుందనుకోండి, ఈ సాంబార్కి ఫార్ములా అప్రూవల్ ఆల్రెడీ వేరే ఉందనుకోండి. కొత్త సాంబార్ చేయాలంటే ఏంటి, పాత సాంబార్లో 284 ఆవాల గింజలు వేసారనుకోండి తాలింపులు, దీంట్లో 283 వేస్తాడు. వేసేసి చూడండి, ఇది 283 ఆవాల గింజలు వేసాం, అది వేరు, అది 284 ఆవాల గింజలతో తాలింపు పెట్టిన సాంబారు, ఇది వేరే అంటాడు. గవర్నమెంట్ అది చూసినేస్తుంది వాటికి. లేదా ఇంకేదైనా డ్రగ్ కలిపి కాంబినేషన్లో చేయటం. అప్పుడు ఏంటి, ప్రైస్ కంట్రోల్లోకి రాదు. అది చూడండి ఎంత దారుణంగా తయారవుతున్నాయో, ఏమవుతున్నాయో. ప్రజలు ఏమైపోతారండి ఇలా చేస్తే. ఏంటి ఆ రేట్లు ఏంటి, పోనీ ఏమన్నా తగ్గేది చచ్చేది ఏమైనా ఉందా, ఏమీ లేదు. దాని వలన 100 సైడ్ ఎఫెక్ట్లు. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎక్కడన్నా మందులు ఉంటున్నాయి చెప్పండి మీరు. బోర్డు గ్యాస్కి వేసుకునే దానికి కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ కిడ్నీ ఇంజురీ అని ప్రింట్ చేయమంది. అట్లానే బీపీకి వేసే కొట్టేస్తాయి, పెయిన్ కిల్లర్లు కొట్టేస్తాయి. కిడ్నీలన్నీ పిట్టలు రాలినట్టు పుచ్చకాయలు బయలునట్టు పగులుతున్నాయి కిడ్నీలన్నీ. ఎలా అడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ వలన 4వ లీడింగ్ డెత్ కాజ్ ఆఫ్ వరల్డ్లో అవుతుంది. అది అంటే మందుల తాలూకు దుష్ఫలితాల కారణంగా ఇదో పెద్ద రోగం అయిపోయింది. మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్లు చచ్చిపోవటం. చచ్చిపోయినాడు శవం కౌంట్లోకి వస్తాడు, రానాడు జీవోత్సవం కౌంట్లోకి వస్తాడు. ఈ జీవోత్సవాలు ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కలేదు. మందులు వేసుకునేవాక ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి. అసలు ఎంత కుంగిపోయి వస్తారు, ఎంత దారుణంగా. బీటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఇంకోటి కానీ డయాబెటీస్ మందులు వేసుకున్నాడు. సార్ కళ్ళు మంటలండి, ఎంత జాలేస్తుందో. చక్కగా ప్రకృతి తగ్గే అవకాశం ఉన్న చోట, మందులు అరుదుగా వాడాల్సిన చోట మందుల మీదే బతికిచ్చినట్టు చేయటం, అది ఈ వ్యవస్థలో ఉండే లోపాలు. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే ఇంకో రకంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకో కాంబినేషన్ మార్చేస్తారు. ఏముంది మార్చేసి అటు వేరే ప్రిస్క్రైబ్ చేస్తారు. దీనికి విటమిన్ డి కలుపుతూనే ఉంటారు. నాకు గుర్తుంది కరోనా టైంలో ఒక ఇట్లానే మ్యూకర్మైకోసిస్ డ్రగ్ ఉంటే సంథింగ్ అదంతా 700 ఎంత ఉండేది. దానికి కిడ్నీ ఏదో పోతుందని ఒక లిపిడ్ లాంటిది ఒకటి కలిపారు చిన్నది. ఆ లిపిడ్ కలిపితే కలిపితే ఒక 5 రూపాయలు పెరగాలి. 7000 రూపాయల పైన ఇచ్చారు దానికి ఎంఆర్పి. 7000 రూపాయలు చూడండి. అంటే ఒక కాంబినేషన్ వచ్చేటప్పటికి పాతదైతే మరి డ్రగ్ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు కాంబినేషన్ కలిపితే ఏం లేదు. అంటే 700 రూపాయలు ఎంఆర్పి చేసేదానికి 5 రూపాయలతో 10 రూపాయలతో కలిపితే 7000కైనా అమ్మేయచ్చు. చూడండి ఎంత దారు. వ్యాక్సిన్లు ఉన్నాయి, వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకి ఇస్తామన్నారు. చివరికి ఏ రేట్లకి అమ్మారు. వాటర్ బాటిల్ ఎంత ఉంది రేటు, 20 రూపాయలు ఉంది. 20 రూపాయలు అంటే 15 రూపాయలకి ఇవ్వాలి. 10 రూపాయలకి ఇచ్చినా బోల్డ్ మిగులుద్ది వాళ్ళకి. కానీ ఎంతకు అమ్మారు చివరికి. ప్రజలు మీరే ఆలోచించండి. నేను చెప్పిన అన్ని లాభాలు కలుపుకునే వాళ్ళు చెప్పారు. రెమెడిసివర్ తయారు చేయడానికైనా 700 రూపాయలు మించి ఏం అవ్వదు. మొత్తం ఇంక్లూడింగ్ లేబులు, ఆ పైన వేసి ఆ గొట్టం సూది అన్నీ కలిపినాకైనా 7 రూపాయలు అవ్వవు. అన్నీ కలిపితే ఎంత అంతే ఉంది దానికి లాభాలు చెప్పండి. అన్ని విభాగాలను అలానే వేసుకుంటున్నాం. అంటే ఎమర్జెన్సీ ప్రాణాల మీదకి వచ్చినాక
నెత్తి మీదకి వచ్చినట్టు సచ్చినట్టు కొంటాడని ఒక భయంకరమైన వాతావరణం సృష్టించి అది కొనపోతే సచ్చాడని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకునే దీనికి మ్లేచ్చులకి పిండారీలకి మనకి తేడా ఏంటి చెప్పండి మీరు. పిండారీల గురించి దగ్గుల గురించి కథల్లో చదువుకున్నాం, రాజమౌళి బాహుబలిలో ఏంటో చూసాం. ఇప్పుడు డైరెక్ట్ కనిపిస్తున్నారు అందరూ, కాకపోతే సూట్లు వేసుకుని బూట్లు వేసుకుని తెల్లతొరలాగా ఇంగ్లీష్లో మాట్లాడతా అమెరికాలో కూర్చుంటారు. ఇబ్బంది పోట్లు అంతే తేడా.